హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి ఒక కుకింగ్ వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే గోంగూర రొయ్యి పొట్టు అండి. చాలా బాగుంటుంది టేస్ట్గానా. అయితే గోంగూరని బాగా వాష్ చేసుకొని వాటర్ వేయకుండా మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో అయితే వాటర్ వచ్చేస్తుంది. అందువల్ల వాటర్ లేకుండానే పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి రొయ్యి పొట్టు నేను ఆల్రెడీ వాటర్లో అయితే వేసి ఉంచాను. దాని ఇసుక అయితే కిందకైతే దిగిపోతుంది. నీట్గా బాగా కడుక్కోవాలండి, లేకపోతే ఇసుక అయితే ఉండిపోతే అస్సలు బాగోదు. కూర అంతా ఇసుక తగులుతుంది. ఇలాగ బాగా చక్కగా కడుక్కొని ఒక దాంట్లో అయితే వేసుకొని వడకట్టుకుని ఉంచుకోవాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఉల్లిపాయలు అలాగే టమాటా ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ చిన్న ముక్కలు అయితే కట్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మ్యాక్సిమం గోంగూరలోకి మనకి నువ్వుల నూనె అయితే మంచి టేస్ట్గా ఉంటుంది, అది వేసుకోండి. అది బాగా మరిగిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అవన్నీ కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా డ్రై ఫిష్ ఐటమ్స్ మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళి కూర తెచ్చుకోవాలి అని కొంచెం బద్ధకం అనిపిస్తే ఇలాగా ఈ ఐటమ్స్ అయితే మనం చక్కగా అయితే ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఉల్లిపాయలు టమాటా త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ అయితే వేస్తే త్వరగా మగ్గిపోతుందండి, లేకపోతే ఎక్కువ టైం పడుతుంది. ఈ లోపు ఉడకబెట్టుకున్నాను కదండి ఈ గోంగూర అయితే చక్కగా అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయలు టమాటా అయితే కొంచెం బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసరికి ఆ రొయ్యి పొట్టు అండి, చిన్న రొయ్యలు కదా, చాలా బాగున్నాయి చూడడానికి. టేస్ట్గా అయితే ఉంటుందండి కూర. ఈ రొయ్యి పొట్టు కూడా అందులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతా పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనం అంత ఆయిల్ వేసినా కూడా అస్సలు కనిపించదండి. అలాగే మనం నాన్ వెజ్ వంటల్లోని ఎక్కువగా కారం అయితే ఉండాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది. తప్పకుండా కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇంకా అది బాగా వేగిన తర్వాత కొంచెం కారం అయితే వేసాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుంటానండి. చూసారు కదా, కొంచెం డ్రైగా బాగా ఏగిపోవాలి. అలా ఏగిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కూరలాగా అయితే ముందు చేసుకుంటాము. ఆ తర్వాత మనం గోంగూరను అయితే అందులో కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ అయితే వేసుకొని కొంచెం బాగా అంతా కలిసిలాగా పెట్టుకొని తర్వాత మూత అయితే పెట్టుకుంటాం. మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి, మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. ఫైనల్గా కొంచెం ధనియాల పొడి అయితే వేసానండి. వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రై అయితే అవ్వనివ్వాలి. ఈ లోపు నేను గోంగూరను అయితే మిక్సీ చేసుకోవడానికి అయితే తీసుకువెళ్తున్నాను మిక్సీ దగ్గరికి. ఈ లోపు అయితే ఇది ఉడుకుతుంది కదా. చూసారు కదా, ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాను. చాలా మెత్తగా అయితే ఆడేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కర్రీ ఎంతవరకు వచ్చిందో అయితే ఒకసారి చూసేద్దాము. చూసారు కదండి, ఆయిల్ అయితే మీదకి తేలింది, అంటే రొయ్యలు అయ్యి చక్కగా ఉడికిపోయి కూర అయితే తయారైపోయింది. ఇప్పుడు ఈ కూరలోని మనం అయితే గోంగూర అయితే వేసుకుంటాము. ఈ ఉడకబెట్టిన గోంగూర చూసారు కదండి. గోంగూర అయితే కొంతమంది ఇలాగ పేస్ట్ లాగా అయితే చేసుకోరు, కొంతమంది దంచుకుంటారు. దంచుకొని కొంచెం అటు ఇటు ఆకుల్లాగా ఉన్నా కూడా వేసుకుంటారు. నేనైతే ఇలాగా ఫైన్ పేస్ట్ అయితే చేసేస్తాను, పిల్లలు అలాగే ఇష్టపడతారు. చూసారు కదండి, అందులోగా బాగా కలిసేలాగా అయితే ఈ గోంగూర అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన వాటర్ కూడా మనం అది కడిగేసి వేసేసుకుంటే ఇంకా పలచబడుతుంది. చిక్కగా అయితే తినేలేం కదా, కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మంచి చిక్కగా అయితే తయారవుతుంది. కొంచెం సేపు ఉడకాలండి, ఈ రెండు కలాలు కదా. టేస్ట్ కోసం నేను ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను. వేసుకొని అదంతా బాగా ఉడకాలి. మనకి కూర ఎప్పుడైనా కంప్లీట్ అయ్యింది అని అంటే అర్థం ఎలాగుంటుందంటే పైన నూనె అయితే తేలుతుందండి. నూనె తేలింది అంటే కూర రెడీ అయిపోయినట్టు. చూసారు కదా, ఫైనల్గా రెండు కలిపి చక్కగా బాయిల్ అయితే అవుతుంది. నేను కొంచెం వాటర్ అది వేసుకొని కొంచెం నేను మూత అది పెట్టేసుకుంటాను. మీలో ఎంతమంది ఈ గోంగూర ఎండ్రాయిల్ అనేది ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతో ఆమ్లెట్ కాంబినేషన్ ఇంకా అదిరిపోతుంది. చూసారు కదా, నేనైతే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. చాలా చిక్కగా అయితే అయిపోద్దండి గోంగూర అనేది ఎప్పుడూను. అందువల్ల వాటర్ అది వేసుకుంటే కొంచెం పలచగా అన్నంలో కలుపుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట. ఇప్పుడు అదే నాన్ వెజ్ ఐటమ్స్ తినే కన్నా అప్పుడప్పుడు ఇలా టేస్ట్ మారిస్తే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదండి. అన్ని రకాలుగా తింటూ ఉండాలి, ఎప్పుడు ఒకే రకంగా తింటూ ఉండకూడదు. ఫైనల్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను, ఇంకా సరిపోతే మీరు వేసుకోండి. ఫైనల్గా ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీదనైతే ఆయిల్ తేలింది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చక్కగా రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.